హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. అండ్ చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. హార్డ్లీ 13 డేస్ అయినట్టుంది నేను అప్డేట్స్ పెద్దగా ఏమి ఇవ్వక. అప్డేట్స్ అయితే చాలా ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ హార్డ్లీ 22 మేబీ అప్డేట్స్ ఉన్నాయి, కానీ మేము అందులో చాలా ఇంపార్టెన్స్లో 9 అప్డేట్స్ అయితే మేము తీసుకున్నాం. అఫ్కోర్స్ మేబీ యాడ్ అయితే ఇంకొకటి యాడ్ అవ్వచ్చు ఈజీ రికార్డింగ్ చేస్తున్న టైంకి అయితే ఎగ్జాక్ట్గా. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, TFI అప్డేట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అప్డేట్స్ వచ్చాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రభాస్ గారిది. నేను చెప్పవసరం లేదు, గ్లిమ్స్ వచ్చేసింది. రాజా సాబ్, ఆ లుక్, గ్లాసెస్, బైక్, ప్రభాస్ యాటిట్యూడ్, స్వాగ్. రాజ్ అంటే రెబలేరా, రెబల్ అంటే ప్రభాస్ రాజేరా అన్నట్టుంది. అస్సలు ఇచ్చి పడేసాను. చూడాలి. సినిమా మీద ఒక మంచి ఒపీనియన్ అయితే వచ్చింది ప్రభాస్ ఫ్యాన్స్. మీకెంతలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి కుదరకపోతే ఇన్స్టాలో మెసేజ్ కూడా చేయొచ్చు, అది వేరే విషయం అనుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నాని గారిది అండ్ సమంత గారిది ఒక ఫిలిం అయితే ఉంది, ఎటో వెళ్ళిపోయింది మనసు. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఏది ఏది అని ఒక సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్ వినడానికి అయితే ట్రై చేయండి. అండ్ చాలా బాగుంటుంది. నాకు దరిద్రానికి కరెంటు కూడా పోయింది. పర్లేదు, కంటిన్యూ. ఆగస్ట్ 2కి అయితే రిలీజ్ అవుతుంది ఎటో వెళ్ళిపోయింది మనసు. అండ్ డోంట్ మిస్ దట్ ఫిలిం, చాలా బాగుంటుంది. కొంచెం స్లో నరేషన్ ఉంటుంది, బట్ అది వేరే విషయం. అలాగే మహేష్ బాబు గారిది మురారి ఫిలిం అయితే రిలీజ్ అవుతుంది ఆగస్ట్ 9. ఎవరన్నా చూడకపోతే ట్రై చేయండి. అండ్ చాలా అప్డేట్స్ ఏంటంటే అన్ని థియేటర్స్లలో కాదు, కొన్ని థియేటర్స్లలో, అది గుర్తుపెట్టుకొని ఇన్స్టాలో అయితే ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా నేను అప్డేట్ అయితే ఇస్తాను, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే నాని గారిది సరిపోదా శనివారం మూవీలో నుంచి కొంతమంది క్యాస్ట్ అండ్ క్రూస్ పిక్స్ అయితే వేశారు. మీకైతే డిస్ప్లే చేస్తూ ఉంటా, అందులో చూస్తూ ఉండండి. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. నాట్ ఎట్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇంపార్టెంట్ రోల్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరి పిక్స్ అయితే వస్తూ ఉంటాయి డిస్ప్లేలో, ఒక్కొక్కటి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం దుల్కర్ సల్మాన్ గారిది DQ, ఆయన బర్త్డే రోజు అయితే ఒక చిన్న పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, ఆకాశంలో ఒక తార అని. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డింగ్, చాలా బాగుంది ఆకాశంలో ఒక తార అనేది. పోస్టర్ అయితే ఇంకా పోస్టర్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్, రిలీజ్ డేట్ ఎంతో ఉంది, చెప్తాను ఇకపై ముందు వస్తుంది, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. చూస్తూ ఉండండి, అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అలాగే డబల్ స్మార్ట్ శంకర్ నుంచి సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి. అఫ్కోర్స్ మూవీ కూడా దగ్గరలో ఉన్నట్టుంది కాబట్టి సాంగ్స్ అయితే రిలీజ్ అయింది. వినకపోతే ట్రై చేయండి, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు పర్సనల్గా టైటిల్ సాంగ్ ఆబ్వియస్గా చాలా బాగుంటుంది, బట్ ఇది కూడా ఒకసారి వినడానికి అయితే ట్రై చేయండి. అండ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఒక ట్రైలర్ కట్ రిలీజ్ అయిందన్నమాట. ఆగస్ట్ 23కి రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే ఫన్ ఇచ్చి పడేసిండు. అసలు రావు రమేష్ గారి గురించి చెప్పాల్సిన ఏమంటారు అర్హత కూడా లేదు ఎవరికి పడితే వాళ్ళకి. ఇట్స్ ఏ అల్టిమేట్ టాప్ యాక్టర్ అండ్ చాలా బాగుంది ఫిలిం. ట్రైలర్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఐ రికమెండ్, నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తున్నాను. ట్రైలర్ అయితే చాలా ఇంపార్టెంట్. అలాగే అలనాటి రామచంద్రుడు మూవీ టీం గురించి నేను Day 1 నుంచి ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాను. నేను వాళ్ళ దగ్గర ఏదో పైసలు తీసుకున్నా అనేది కాదు నా ఒపీనియన్. వాళ్ళు చాలా కష్టపడి ఫిలిం అయితే తీశారు. ఆ కష్టం విలువేంటో తెలుసు. క్యాస్ట్ అండ్ క్రూస్ A to Z, ఇప్పుడు నేను లిస్ట్ అంతా చెప్పలేము, బట్ ట్రైలర్ కూడా బాగుంది. ఇలాగే ఫిలిం కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మా టీం తరపున నుంచి. అంటే ఎటువంటి ఆటంకాలు రాకుండా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మంచిగా ఉండాలి అని ఒక మంచి ఒపీనియన్తో కోరుకున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అలనాటి రామచంద్రుడు టీమ్. అండ్ డోంట్ మిస్ ద ట్రైలర్. అండ్ కమిటీ కుర్రాళ్ళు ట్రైలర్ కూడా వచ్చింది. నేనేదో నార్మల్ ట్రైలర్ అనుకున్నా, బట్ చాలా బాగుంది ట్రైలర్. నిహారిక కొనిదల గారు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఆడియో లాంచ్కి అయితే సిద్ధార్థ్ జొన్నలగడ్డ గారు వచ్చారు, డిజెటిల్లు బాగా చెప్పారు. స్పీచ్ కూడా చాలా బాగుంది. అంటే ఫిలిం అనేది చిన్న ఫిలిం పెద్ద ఫిలిం అనేది కాదు, మహా అంటే ప్రొడక్షన్ తగ్గుద్ది అని చాలా బాగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. వీలుంటే మాత్రం ఆ స్పీచ్ అయితే ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. కమిటీ కుర్రాలు ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇట్స్ నాట్ ఏ ఈజీ, చాలా బాగుంది ట్రైలర్ అయితే. చూడకపోతే ట్రై చేయండి, అందులో చాలా బాగుంది. ఒక సాంగ్ కూడా ఇంతకన్నా చాలా బాగుంది అంటే నాకు అర్థం కావట్లేదు, నచ్చింది కాబట్టి కదా. ఆబ్వియస్లీ అందులో ఆ రోజుల్లో అనే ఒక సాంగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఫిలిం డెఫినెట్గా హిట్ అవుద్ది. కొంచెం ఊపు అందుకుంటే చాలు, మిగతాది ఫిలిం చూసుకుంటుంది, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్, ఫోటో ఆఫ్ ది డే ప్రణీత గారిది. అఫ్కోర్స్ బాండ్ సెకండ్ బేబీ ఆర్ గర్ల్ మేబీ, ఐ డోంట్ నో. అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఒక్కొక్క ట్రైల్ అయితే వేయండి. ఛానల్ నచ్చితే
ఆబ్వియస్. నచ్చకపోతే నాట్ ఇంట్రెస్ట్ అని ఖచ్చితంగా కొట్టండి. ఇక్కడో అక్కడ 3 డాట్స్ ఉంటాయి, నాట్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. అండ్ బాయ్.